యూజీసీ నెట్ జాతీయ స్థాయి పరీక్ష. నిజమే, ఈ పరీక్షలో పాస్ కావడం చాలా కష్టం. కానీ ఒక్కసారి మీరు సాధించాలి అని నిర్ణయించుకొని కష్టపడి చదివితే అసాధ్యమేమీ కాదు. నెట్ పరీక్షలో విజయం సాధించడానికి సరైన స్టడీ ప్లాన్ రూపొందించుకోవాలి అంటున్నారు నిపుణులు. యూజీసీ నెట్ సిలబస్, పరీక్షా సరళి గురించి లెర్నింగ్ టైంలో మీకోసం. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ జాతీయ స్థాయిలో నిర్వహించే అత్యున్నతమైనటువంటి పరీక్ష నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఈ పరీక్ష చాలా వరకు ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలి అనుకునే వారికి, పరిశోధనాత్మకంగా ఎదగాలి అనుకునే వారికి, అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థల్లో మంచి ఉద్యోగాలు సాధించాలి అనుకునే వారికి ఎంతో ఉపయుక్తం. యూజీసీ నెట్ ఎగ్జామ్ ప్రతి సంవత్సరం 2 సార్లు నిర్వహించడం పరిపాటి. జూలై నెల, అదేవిధంగా డిసెంబర్ నెలలో నిర్వహిస్తారు. మనకి ఈ సంవత్సరం అంటే 2019లో ఈ ఎగ్జామ్ డిసెంబర్ 2 నుంచి 6 తారీఖుల మధ్యన నిర్వహించబడుతోంది. 2018 జూన్ వరకు యూజీసీ ఈ పరీక్ష నిర్వహించే బాధ్యతను సిబిఎస్ఈ వారికి అప్పగించడం, అప్పుడు సిబిఎస్ఈ నెట్ అనడం జరిగింది. తర్వాత 2018 డిసెంబర్ నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అటానమస్ బాడీకి ఈ పరీక్ష నిర్వహించే అవకాశాన్ని వాళ్ళు కల్పించడం. ఇప్పుడు ఈ యూజీసీ నెట్ మనం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే పరీక్ష ద్వారా రాస్తున్నాం. యూజీసీ నెట్ అనేటువంటిది జాతీయ స్థాయిలో అద్భుతమైనటువంటి ప్రతిభ ఉన్నది అని చెప్పడానికి ఉపయోగించేటువంటి పరీక్ష. ఈ టెస్ట్ రాయడం ద్వారా విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా ప్రాథమికంగా ఉద్యోగాన్ని పొందడానికి, అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఉద్యోగాలు పొందడానికి, ఇంకా విశ్వవిద్యాలయాలు ప్రకటించేటువంటి పరిశోధన నోటిఫికేషన్స్ అంటే రీసెర్చ్ నోటిఫికేషన్స్లో టెస్ట్ తీసుకోకుండా సరాసరి ఎంఫిల్ లేదా పిహెచ్డి ప్రోగ్రామ్స్కి మనం అర్హత సాధించడానికి ఈ నెట్ ఎగ్జామ్ చాలా అవసరం. ఈ నెట్ ఎగ్జామ్ మనకి 2 రకాలుగా అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ మరియు జేఆర్ఎఫ్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ అనే 2 కేటగిరీస్లో మనం అప్లై చేసుకుంటాం. అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ కాదలిచిన వారు ప్రత్యేకంగా అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ అనేటువంటి విషయాన్ని ప్రస్ఫుటంగా అందులో ప్రస్తుతించి వాళ్ళు టెస్ట్ తీసుకోవాలి. జేఆర్ఎఫ్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ కాదలిచిన వాళ్ళు ప్రత్యేకంగా దానికి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ టెస్ట్ తీసుకోవాలి. ఈ విషయాన్ని అభ్యర్థులు చాలా ముఖ్యంగా గమనించవలసి ఉంటుంది. దానికి ఏజ్ లిమిట్ అనేటువంటిది లేదు. అంటే ఇక్కడ గమనించవలసింది అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ కావాలి అనుకున్న వాళ్ళకి వయోపరిమితి లేదు. కానీ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ జేఆర్ఎఫ్లో క్వాలిఫై అవ్వాలి, అందులో ఒక మంచి పర్సంటేజ్ సాధించాలి అంటే 2019 డిసెంబర్ 1 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు. ఇది వయోపరిమితికి సంబంధించిన అంశం. ఇక ఎలిజిబిలిటీ ఫర్ నెట్ అనేటువంటి ఆస్పెక్ట్ మనం చూస్తే అందరూ ఈ టెస్ట్ రాస్తున్నారు. ఇందులో జేఆర్ఎఫ్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ కావాలి అని ప్రత్యేకంగా కోరుకునే వాళ్ళు మటుకు ఈ టెస్ట్ని ప్రత్యేక దృష్టితో చూస్తూ వయస్సుని పరిగణలోకి తీసుకుని అప్లై చేసుకోవాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ ద్వారా మనకు ఎన్నోటువంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. మరి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పొందితే వచ్చేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి 2018 వరకు కూడా ఎంహెచ్ఆర్డి మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ జేఆర్ఎఫ్ సాధించినటువంటి వ్యక్తులకు 25,000 రూపాయలు స్టైఫండ్ ప్రతి నెల ఇవ్వడం, అదేవిధంగా ప్రతి సంవత్సరం కంటింజెన్సీ గ్రాంట్ కింద కొంత మొత్తాన్ని చెల్లించడం జరిగేది. ఇప్పుడు ఆ 25,000ని 30,000 చేశారు, 31,000 చేశారు. తర్వాత ఎస్ఆర్ఎఫ్ కూడా అందులో భాగంగా సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కూడా ఉంది. సో ఉత్సాహం కలిగినటువంటి అభ్యర్థులు పరిశోధన, సామాజిక స్పృహ, ఉన్నత ఆశయాలు, అదేవిధంగా ఉన్నత ఉద్యోగాలు, ఈ అంశాలు ఈ ఆలోచనలు, ఈ దృక్పథాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎస్ఆర్ఎఫ్ స్థాయికి చేరినట్టయితే వారి యొక్క నెలసరి స్టైఫండ్ ఇప్పుడు 35,000 రూపాయలుగా ఉంది. సో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ సాధించిన వ్యక్తులకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్, ప్రత్యేకమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్, అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీస్లో రీసెర్చ్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ పేపర్లో మనకి 2 భాగాలు మనకు కనిపిస్తాయి. ఒకటి పేపర్ 1, 2 పేపర్ 2. పేపర్ 1 జనరల్ పేపర్. ఈ పేపర్లో 50 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ప్రతి ప్రశ్నకి 2 మార్కులు.
పేపర్ 2 వచ్చి 100 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. మనకి ప్రతి ప్రశ్నకి 2 మార్కులు, మొత్తానికి 100 మరియు 200 300 మార్కులకి ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. సరాసరి అగ్రిగేట్గా 40% అంటే 40% అగ్రిగేట్ స్కోర్ సాధించవలసి ఉంటుంది టు గెట్ క్వాలిఫైడ్ ఇన్ జేఆర్ఎఫ్ ఎగ్జామినేషన్, అంటే టు గెట్ దట్ పర్టికులర్ జేఆర్ఎఫ్ సర్టిఫికేట్. యూజీసీ నెట్ క్వాలిఫికేషన్కి మరి మనకి జనరల్ కేటగిరీ లేదా అన్రిజర్వ్డ్, జనరల్లో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఈడబ్ల్యూఎస్ 2019 జనవరి 17-20 ఆ తారీఖుల్లో ఎంహెచ్ఆర్డి ఒక యాక్ట్ తీసుకొచ్చింది. మనకి జనరల్ కేటగిరీలో ఆర్థికంగా వెనుకబడినటువంటి వారికి కూడా సమాన అవకాశాలు కలిగించాలి అనే ఉద్దేశంతో ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ కూడా కొంత పర్సంటేజ్ కేటాయించడం. ఇక ఎస్సీ ఎస్టీ ఓబీసీలో ఓబీసీ నాన్ క్రీమీ లేయర్, అంటే కుటుంబ ఆదాయం సంవత్సరానికి 8 లక్షలు మించకుండా ఉన్నటువంటి వారు ఈ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ కిందకు వస్తారు. ఇక ట్రాన్స్జెండర్ కేటగిరీస్ వీరందరికీ కూడా 50% పీజీలో ఉండాలి. జనరల్ కేటగిరీ లేదా అన్రిజర్వ్డ్కి 55% పీజీ మార్క్స్ ఉంటే యూజీసీ నెట్కి వారు అర్హులు. ఇక పాస్ పర్సంటేజ్ సంవత్సరానికి ఒకసారి అది అనుకున్నటువంటి కాంపిటీషన్ బట్టి మారుతూ ఉంటుంది. ఇక పేపర్ ప్యాటర్న్ చూస్తే యూజీసీ నెట్ పేపర్ 1 చాలామంది అభ్యర్థులు మన ఆంధ్రప్రదేశ్ నుంచి కష్టతరంగా భావించేటువంటి ఈ పేపర్. ఇందులో మనకి మౌలిక అంశాలు, తార్కిక విజ్ఞానం, సబ్జెక్టు పట్ల ఆసక్తి, ప్రపంచ జ్ఞానం ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని 10 అంశాలుగా విభజించారు మనకి. సో దేర్ ఆర్ 10 ఇంపార్టెంట్ సెగ్మెంట్స్ ఇన్ దిస్ పర్టికులర్ పేపర్ 1. ప్రాథమికంగా మొదటిది టీచింగ్ యాప్టిట్యూడ్. ఈ వ్యక్తికి టీచింగ్ యాప్టిట్యూడ్ బోధన పద్ధతుల్లో అంటే బోధన అభిరుచి ఉన్నదా అని టెస్ట్ చేయడం జరుగుతుంది. దీని నుంచి 5 బిట్స్ వస్తాయండి. ఇక రీసెర్చ్ యాప్టిట్యూడ్ రెండవ అంశం, అంటే పరిశోధన పట్ల ఈ విద్యార్థికి ఏ మేరకు ఆసక్తి ఉన్నది. రీసెర్చ్ యాప్టిట్యూడ్లో మనకి 5 బిట్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక మూడవ అంశం వచ్చేటప్పటికి కాంప్రహెన్షన్, అంటే రీడింగ్ స్కిల్స్, లిసనింగ్ స్కిల్స్, అంటే స్కిల్స్ నైపుణ్యాలు, కాంప్రహెన్షన్స్ మనం దాన్ని గ్రహించే శక్తి ఎంత ఉందని టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక నాలుగో అంశం వచ్చేటప్పటికి కమ్యూనికేషన్ ఆస్పెక్ట్లో 5 బిట్స్ రావడానికి 5 క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఐదవ అంశం మ్యాథమెటికల్ రీజనింగ్, బేసిక్ మ్యాథమెటిక్స్, మెన్సురేషన్ అండ్ ఎల్సిఎఫ్, హెచ్సిఎఫ్ ఈ అంశాల పట్ల కొంత బేసిక్ అవగాహన తప్పనిసరి ఒక ఉపాధ్యాయుడికి అనే అంశంతో దృక్పథంతో ఒక 5 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఇక ఆరో అంశం వచ్చేటప్పటికి లాజికల్ రీజనింగ్ తార్కికంగా రీజనింగ్ చేయడం. ఇక ఏడవ అంశం వచ్చేటప్పటికి డేటా ఇంటర్ప్రిటేషన్, డిఐ అంటాం. ఎనిమిదవ అంశం ఐసిటి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. తొమ్మిదవ అంశం ప్రజలు మరియు పర్యావరణం, అంటే పీపుల్ అండ్ ఎన్వైరన్మెంట్. 10వ అంశం వచ్చేటప్పటికి హైయర్ ఎడ్యుకేషన్, ఉన్నత విద్య, హైయర్ ఎడ్యుకేషన్, ఇట్స్ సిస్టమ్స్ అండ్ గవర్నెన్స్, సుపరిపాలన అనే అంశం. అట్లా 10 రకాలుగా మనకి పేపర్ 1 విభజించడం జరుగుతుంది. ప్రతి అంశం నుంచి మనకి 5 రకాల ప్రశ్నలు, 5 ప్రశ్నలు వస్తాయి. సో అభ్యర్థులు ఎవరైతే ఈ 2019 డిసెంబర్ 2 నుంచి 6 జరగబోయే పరీక్షకి సన్నద్ధమవుతున్నారో ఈ అంశాలు చక్కగా గుర్తుపెట్టుకోవాలి. సో ప్యాటర్న్ ప్రకారం మనకి యూజీసీ నెట్ ఇంగ్లీష్ లిటరేచర్ పేపర్లో 200 మార్కులకు గాను 100 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఆ 100 ప్రశ్నలు మనకి చాలా డీప్ సెన్స్తో అడగడం జరుగుతుంది. దే వుడ్ లైక్ టు టెస్ట్ అవర్ బేసిక్ నాలెడ్జ్. మౌలిక అంశాలు ఉన్నాయా, మౌలిక అంశాల పట్ల ఏ విధంగా ఉంది. అదేవిధంగా లిటరేచర్ తీసుకుంటే మనకి బ్రిటిష్ లిటరేచర్ ప్రాథమికంగా ఎక్కువగా మనల్ని టెస్ట్ చేసే అంశం కనపడుతుంది. తర్వాత అమెరికన్ లిటరేచర్, తర్వాత ఓల్డ్ క్లాసిక్స్, ఫ్రెంచ్ లిటరేచర్, జర్మన్ లిటరేచర్. ఇక లిటరేచర్లో కొన్ని భాగాలు తీసుకుంటే మరొక ముఖ్యమైన అంశం లిటరరీ క్రిటిసిజం అంటే గ్రీక్ లిటరరీ క్రిటిసిజం అండ్ ఫ్రెంచ్ క్రిటిసిజం అండ్ రోమన్ క్రిటిసిజం అండ్ ఇంగ్లీష్ లిటరరీ క్రిటిసిజం. ఈ క్రిటిసిజం అనే అంశం పట్ల ఒక అవగాహన ఉండాలి. తర్వాత లిటరరీ థియరీ, పోస్ట్ మోడర్న్ సెకండ్ వరల్డ్ వార్, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత లిటరరీ థియరీలో వచ్చేటటువంటి మార్పులు. లిటరరీ థియరీ అంటే ఇండియన్ పర్స్పెక్టివ్లో కూడా స్టడీ చేయవలసి ఉంటుంది. భరతముని నాట్యశాస్త్ర నుంచి ఇక మనకి రకరకాల అంశాలు కూడా స్టడీ చేయవలసి ఉంటుంది. ఇవి కాకుండా ప్రొసడీ అండ్ రెటారిక్, అందులో మనకి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్, తర్వాత లిటరరీ ఫార్మ్స్, డివైసెస్ అండ్ కంప్లీట్ గ్లిమ్స్ ఆఫ్ గ్లోసరీ ఆఫ్ లిటరరీ టర్మ్స్ ఇవన్నీ కూడా స్టడీ చేయాలి. ఈ విధంగా ఇంగ్లీష్ లిటరేచర్ పేపర్ ప్యాటర్నైజ్ చేయబడుతుంది. ఉన్నటువంటి 100 బిట్స్కి ప్రతి బిట్కి మనకి 2 మార్కులు కాబట్టి సో ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ వ్యాలిడ్. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే దెర్ ఈజ్ నో నెగిటివ్ మార్కింగ్. సో ఇంగ్లీష్ పేపర్ ప్రిపేర్ అవడం అనేటువంటిది సబ్జెక్ట్ తాలూకు అంశం కాబట్టి పీజీ డిగ్రీ స్థాయిలో ఉన్నటువంటి పాఠ్యపుస్తకాలు,
అదేవిధంగా మనకి విలియం జే లాంగ్ రాసినటువంటి ఇంగ్లీష్ లిటరేచర్ బుక్ చాలా ఉపయుక్తం. ఇదే కాకుండా ఎంహెచ్ అబ్రహామ్స్ రాసినటువంటి ఏ గ్లోసరీ ఆఫ్ ఇంగ్లీష్ లిటరీ టర్మ్స్ అనే పుస్తకం, ఇక హబీబ్ రాసినటువంటి ఇంగ్లీష్ లిటరీ క్రిటిసిజం, ఇక నాయర్ రాసినటువంటి ఇంగ్లీష్ థియరీ అండ్ ప్రాక్టీసెస్, ఈ 4 పుస్తకాలు మీరు మననం చేసి బాగా స్టడీకి ప్రాక్టీస్ చేసుకుని, డేవిడ్ డైషెస్ రాసినటువంటి క్రిటికల్ స్టడీస్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్ అనే పుస్తకాన్ని కూడా మీరు సాధన చేస్తే ఎంతో ఉపయుక్తం. ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యంగా తెలుగు భాష నేపథ్యం ఉన్నటువంటి విద్యార్థులు ఈ యూజీసీ నెట్ పరీక్షల్లో సక్సెస్ సాధించడం చాలా తక్కువగా ఉంది. కారణం ఏంటంటే నమ్మకం లేకపోవడం, బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయకపోవడం. కాబట్టి పవర్ అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రాక్టీస్ అండ్ ప్లాన్, తర్వాత ఆర్గనైజ్, తర్వాత వర్క్, నెక్స్ట్ ఎండ్యూర్ అంటే సహనం ఉండాలి, సహించండి, కష్టపడండి, తర్వాత రివైజ్ చేయండి, సక్సెస్ విల్ బి యువర్స్. సో యూజీసీ ప్యాటర్న్ సంబంధించి పేపర్ 1 గురించి ఒక క్లారిటీ వచ్చింది. పేపర్ 2లో మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్ తాలూకు అంశాలు డీప్గా వెళ్ళాలి. ఇంకా క్వశ్చన్ పేపర్స్ని మనం రివైజ్ చేసుకోవడం చాలా ఉపయుక్తం అని చెప్పొచ్చు. ఎన్ని సంవత్సరాల క్వశ్చన్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్ మనం రివైజ్ చేయాలి? ఖచ్చితంగా 10 సంవత్సరాల ప్రీవియస్ పేపర్స్ని రివైజ్ చేస్తే కానీ యూజీసీ నెట్ దాని యొక్క మూలాలు మనకు అర్థం కావండి. యూజీసీ నెట్ ఎగ్జామ్ ఒక దరిదాపుగా అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోయింది ఇప్పుడు ఎన్టీఏ చేతిలో. కాబట్టి వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ద క్వశ్చన్స్ టు బీ సంథింగ్ ఆన్ సర్ఫేస్ లెవెల్. ఈచ్ క్వశ్చన్ ఈజ్ సర్ఫేస్డ్ విత్ ఎ లాట్ ఆఫ్ థింకింగ్. ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్. ఫర్ ఎగ్జాంపుల్ షేక్స్పియర్ తీసుకుంటే అతను రాసినటువంటి డ్రామాస్ మొత్తంలో మనం ఒక డ్రామా, ఒక క్యారెక్టర్ని తీసుకుంటే అతను ఆ క్యారెక్టరు ఆ సమకాలీనటువంటి చారిత్రక అంశాలను కూడా నిబిడీకృతం చేసి ఆ రైటర్ ఏ విధంగా రాశాడనే అంశాన్ని ఒక పారాగ్రాఫ్ రూపంలో ఇచ్చి మన క్వశ్చన్ అడగడం జరుగుతుంది. అదేవిధంగా రైట్ ఫ్రమ్ ద ఇంగ్లీష్ అంటే ఓల్డ్ ఇంగ్లీష్ లిటరేచర్ నుంచి మోడర్న్ పీరియడ్ వరకు లేదా విక్టోరియన్ పీరియడ్ వరకు మనకున్నటువంటి చాలా అంశాలు ప్రతిదీ కూడా సర్ఫేస్ లెవెల్లో బిట్స్ రూపంలో మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. అది చాలా తప్పు. ప్రతిదీ కూడా కాంటెక్స్చువల్గా చారిత్రాత్మకంగా ఉన్నటువంటి అంశాలు, ఇంగ్లీష్ లిటరేచర్ని చరిత్ర మరియు సాహిత్యం రెండింటిని సమ్మేళనం చేసి మనం సాధన చేయవలసి ఉంటుంది. ప్రాక్టీసింగ్ క్వశ్చన్ పేపర్స్ ఇనఫ్ అనేటువంటి అంశాన్ని మనం తీసుకుంటే చాలా వరకు ప్రాక్టీస్ క్వశ్చన్ పేపర్స్ అంటారు, బట్ దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. షార్ట్ నోట్స్ మీదైన శైలిలో ప్రిపేర్ చేసుకోవాలి, దానికి కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. అండ్ స్టడీ ప్లాన్ కూడా చాలా అవసరం ఇక్కడ. స్టడీ ప్లాన్ అంటే ఈరోజు మనకి డిసెంబర్ నెలలో జరగబోయే ఈ సంవత్సరం పరీక్షకి మనకు 1 నెల రోజులు ఖచ్చితంగా సమయం ఉంది. ఈ సమయాన్ని మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి? పేపర్ 1కి ముఖ్యంగా చెప్తున్నాను, ఇంగ్లీష్ లిటరేచర్ చదివినటువంటి విద్యార్థులు చాలా వరకు ఇప్పటివరకు ఉన్న వాళ్ళలో ఈ మ్యాథమెటిక్స్ అంటే ఈ పేపర్ని 2 రకాలుగా మన వేలో స్టైల్లో డివైడ్ చేసుకుంటే థియరిటికల్ టాపిక్స్ అండ్ ప్రాక్టికల్ టాపిక్స్. థియరిటికల్ టాపిక్స్లో మనకి ఈ కమ్యూనికేషన్, కాంప్రహెన్షన్, రీసెర్చ్ మెథడాలజీ, హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ అండ్ గవర్నింగ్ పాలసీస్ ఇవన్నీ వస్తాయి. ఈ ప్రాక్టికల్ ఎలిమెంట్స్కి వచ్చేటప్పటికి మనకి మ్యాథమెటికల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్ యాజ్ వెల్ యాజ్ మనకి మ్యాథమెటిక్స్ రిలేటెడ్ థింగ్స్ అన్ని కూడా మనకు అందులో చేసుకున్నాయి. ఈ 4 అంశాలు అంటే ఈ ప్రాక్టికల్ అంశాల మీద దృష్టి ఎక్కువ పెట్టాలి. కంటెంట్ చదువుతున్నారు, రీసెర్చ్ అంటే ఏంటి, యాక్టివ్ రీసెర్చ్ అంటే ఏంటి, తర్వాత దానిలో ఉన్నటువంటి సోపానాలు ఏంటి, దాని ఉన్నటువంటి అభ్యున్నత ఏంటి, ఇప్పటివరకు మనం సాధించిన ప్రగతిని నేర్చుకుంటాం. కానీ రీసెర్చ్ మెథడాలజీ చదివిన తర్వాత ఈ 3 అంశాలకు వచ్చేటికి మన తెలుగు విద్యార్థులు కాస్త నెమ్మదించే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ప్లీజ్ గివ్ ఇంపార్టెన్స్. రెగ్యులర్గా ఒక 2 గంటలు దీనికి ప్రాక్టీస్ సాధన చేయడం. అదేవిధంగా ప్రీవియస్ పేపర్స్ని కూడా ఒకసారి రిఫర్ చేసుకుంటూ మినిమం ఒక 20 to 30 ప్రీవియస్ పేపర్స్ మనం రిఫర్ చేసినట్లయితే ఒక క్లారిటీ వస్తుంది. పేపర్ 2 ఆస్పెక్ట్లో ప్రీవియస్ పేపర్స్ 10 సంవత్సరాలు కంపల్సరీగా చేయాలని చెప్పుకున్నాం. ఈ 10 ఏళ్ళు చేస్తూనే 10 సంవత్సరాల పేపర్స్ రిఫర్ చేస్తూనే మనం ఈ మధ్య అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి కొన్ని పుస్తకాలు డేవిడ్ డైషెస్, విలియం జే లాంగ్, ఎంహెచ్ అబ్రహామ్స్, తర్వాత హబీబ్ అండ్ సమ్ అదర్ పర్సన్ వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు కూడా మనకు స్టడీ మెటీరియల్ మనం డీప్గా చదవడం వల్ల ఇంగ్లీష్ లిటరేచర్లో పట్టు సాధించవచ్చు. చాలామంది కంప్లైంట్ చేసేది ఏంటంటే ప్రతి సంవత్సరం అప్లై చేస్తున్నాడు, సంవత్సరం 2 సార్లు, కానీ ఇందులో క్వాలిఫై అవ్వట్లేదు, చీకట్లో రాళ్ళు వేస్తానంటారు. ఎందుకు అలా చేయడం? బీ సీరియస్ అబౌట్ ఇట్. If you plan, it will be successful. UGC NET is not going to be that much easy to crack, but you need to endure. సహనం కావాలి, ఓర్పు కావాలి. You must plan it, ప్రణాళిక వేసుకోండి. And if you really have great hope about your future to become an assistant professor in any one of the universities. ఇక్కడ ఒక విషయం గమనించవలసింది ఏంటంటే స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్
మనకి రాష్ట్ర స్థాయి పరీక్ష, అది యూజీసీ అక్రిడేటెడ్ ఎగ్జామినేషన్. ఆ పరీక్ష రాస్తే అందులో క్వాలిఫై అయితే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి మన విశ్వవిద్యాలయాల్లో ఎక్కడైనా అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ పొందవచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్గా స్థిరపడవచ్చు. కానీ యూజీసీ నెట్ క్వాలిఫై అయితే జాతీయ స్థాయిలో ఏ యూనివర్సిటీలోనైనా, ఇంక్లూడింగ్ ఐఐటీస్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్, ఎన్ఐటీస్, వీటిల్లో మనకు ఉన్నటువంటి సబ్జెక్టు ప్రిఫరెన్స్ని బట్టి మనకు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddSaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddSaptagiriVJA, ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddSaptagiri, యూట్యూబ్ www.youtube.com/c/ddSaptagiri.